అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్ చేద్దాం. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపాను, గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. ఆకులు రాలాయి సార్, మాకు కనపడుతుందిగా. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రాలేదుగా. రాలే, అబద్ధం. భయపడి కాదు. ఏమనంటే నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో రివాల్వర్ సబ్మిట్ చేసినాను, నేను అన్నిటికీ తెగించి వచ్చినాను అంటాడు. రివాల్వర్ దేనికి సబ్మిట్ చేసినారండి? వాళ్ళ సొంత అన్న కూతురు ఇలా నేను ప్రేమ వివాహం చేసుకుంటున్నాను, మా బాబాయ్ దగ్గర రివాల్వర్ ఉంది, ఏదో ఒక రకంగా నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఆ రివాల్వర్ సబ్మిట్ చేయమంటే అప్పుడు సబ్మిట్ చేసినారండి. సో దానికి రాజశేఖర రెడ్డి గారు భయపెడితే రివాల్వర్ సబ్మిట్ చేయడానికి ఉందండి? అర్థం కాలేదు కదా. వాయిస్ మార్చి ప్లే చేయి. మనిషి ప్రాణహాని ఉంది అన్న మాట అన్నవారు చాలా బాధ కలిగింది. శ్రీజర్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎక్కడున్నా కానీ మా అన్నయ్య నన్ను ఆవేశపడు అనుకుంటాడు. సో అలాంటి నాకు ఏదైనా చెప్తే నేను ఏం చేసేస్తాను అని చెప్పి మా అన్నయ్య నాకు చెప్పలేదు. మా వల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదు ఇంతమంది సాక్షిగా నాకు మా అన్నయ్య కూడా ఇచ్చాడు లాంగ్ బాయ్. నాకు ఎందుకంటే రైఫిల్ షూటింగ్ ఇస్తున్నా. ఆ అబ్బాయికి కూడా చెప్తున్నాను, మీరు దయచేసి మీరు స్వతంగా సంతోషంగా ఎక్కడైనా ఉండండి. నేను ఈ రోజు ఈ వెపన్, ఈ లైసెన్స్ సరెండర్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నాకు ఈ రోజుతో నుంచి నాకు వీటితో పని లేదు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అయిందా? బాగైందా?